Hello, welcome to the chest day. సో చెస్ట్ డే రోజు చెస్ట్ వార్మ్ చేద్దాం లైట్గా. సో హ్యాండ్ టర్న్స్ అనమాట. బై ది వే, దిస్ ఇస్ జిమ్ సిరీస్ అండ్ యూ ఆర్ వాచింగ్ 24x7 ఫిట్. సో సైడ్ టర్న్స్ తిరుగుతున్నాం, వార్మప్ చేస్తున్నాం మనం చెస్ట్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు. అండ్ దెన్ సైడ్ బెండ్స్. ఇప్పుడు ఫస్ట్ సైడ్ టర్న్స్ తిరిగాం, ఇప్పుడు సైడ్ బెండ్స్. సో ఒక హ్యాండ్ మీ హెడ్ మీద పెడుతున్నారు, ఇంకొక హ్యాండ్ సైడ్ పార్ట్ ఆఫ్ యూర్ లెగ్ మీద జారుస్తూ కిందకి దింపుతున్నారు. వండర్ఫుల్. సైడ్ బెండ్స్ తర్వాత బర్పీస్ అన్నమాట. సో జనరల్గా మనం హ్యాండ్ వాకౌట్స్ చేస్తూ చేసేవాళ్ళం, ఇప్పుడు హ్యాండ్ వాకౌట్స్ చేయట్లేదు. డైరెక్ట్గా హ్యాండ్ పెట్టు, పుషప్ కొట్టు, లిఫ్ట్ చేయి, జంప్ చేయి. హ్యాండ్ పెట్టు, పుషప్ కొట్టు, జంప్. హ్యాండ్, పుషప్, జంప్. హ్యాండ్, పుషప్, జంప్. హ్యాండ్, పుషప్, జంప్. సో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ మనం చెస్ట్ డే రోజు చూస్ చేసుకోవడానికి కారణం, యూ చెస్ట్ షుడ్ గెట్ వార్మ్డ్ అప్ లిటిల్ బిఫోర్ డూయింగ్ ది రొటీన్. అండ్ మీ బాడీ పార్ట్స్లో కొన్ని కూడా వార్మప్ అవ్వాలి కదా. వార్మప్ తాలూకా ఆవశ్యకత మీకు తెలిసిందే. మీ హార్ట్ బీట్ జిమ్కి కానీ ఏదైనా యాక్టివిటీ ముందు నార్మల్గా ఉంటుంది. సో డైరెక్ట్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే ముందు లేదా రొటీన్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే, ఇప్పుడు చేస్తుంది పుషప్స్, హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ మీ మజిల్స్ ఎక్కడైనా పట్టినట్టున్న, ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ బాగా తక్కువగా ఉన్న వార్మప్ తర్వాత మీకు బెటర్ అవుతుందన్నమాట రొటీన్కి వెళ్ళే ముందు. అండ్ ఏదైనా ఇంజురీస్ అవ్వకుండా ఇవి ఆటోమేటిక్గా మీకు ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. ఇంకా రొటీన్ ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. శ్యామ్ చేస్తున్నాడు. ఫస్ట్ డౌన్, అప్. అదేంటి అప్ అంటే సింపుల్గా లేకుండా టక్క టక్క అంటున్నాడు అనుకుంటున్నారా? సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు జిమ్లో సరిగ్గా వెయిట్ పడాలి అనుకుంటే హోల్డింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో తను హోల్డ్ చేస్తున్నాడు, చిన్నది మూవ్ చేశాడు, హోల్డ్ చేస్తున్నాడు. సో హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉంటే మీ మజిల్ అనేది అంత టోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో డౌన్, అక్కడ కూడా హోల్డ్ చేస్తున్నాడు. అప్, కొంచెం హోల్డ్, ఇంక్రిమెంటల్ హోల్డింగ్ అంటారు దాన్ని. రైట్, కొంచెం కొంచెం కొంచెంగా లేపుతూ అట్ ఎవ్రీ స్టెప్ హీస్ హోల్డింగ్. సో అలా హోల్డ్ చేయగలిగితే మీ మజిల్ని మీరు బాగా టోన్ చేయగలుగుతారు. రైట్, డౌన్, అప్, 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 డౌన్, అప్, అప్, అప్. సో ఇప్పుడు మనం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అని ఎందుకన్నా మీకు అర్థమైంది కదా. సో ది సర్ఫేస్ ఇస్ ఫ్లాట్ అండ్ ఒక బెంచ్ మీద ప్రశాంతంగా పడుకొని వీఆర్ ప్రెస్సింగ్. సో ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు వొకాబులరీ అండ్ జిమ్లో ఎక్విప్మెంట్ అండ్ రొటీన్లో ఏ పార్ట్స్ మీద పడుతుంది ప్రెషర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇవే విషయం మనం డంబుల్స్తో కూడా చేయొచ్చు. అండ్ డెఫినెట్గా డంబుల్ సిరీస్ ఉంటుంది ఇందులోనే.
So with the help of just 2 dumbbells you can train all your body parts. ఇప్పుడైతే జిమ్ సిరీస్ ఫాలో అవ్వండి. నాకు తెలుసు అందరికీ జిమ్ అవైలబుల్గా ఉండదు. సో డెఫినెట్గా డంబుల్స్తో వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం సిరీస్ స్టార్ట్ చేయడానికి. వెరీ ఎక్సైటెడ్. సో ఇప్పుడైతే సో చెస్ట్ దగ్గర చెస్ట్కి టచ్ చేస్తున్నాం, హోల్డ్ చేస్తున్నాం. అప్ అండ్ హోల్డ్, డౌన్ అండ్ హోల్డ్, up and hold, down and hold, down, hold, up, hold. Yeah, just 10 kg on each side. So first set అయిపోయింది, second set కి వచ్చేసాం. So the trainer name is Joshua. సో అతనే మనం ట్రైన్ చేస్తున్నాడు ప్రజెంట్. సో వెయిట్ సరిపోలేనట్టుంది మనోడికి. సో అనదర్ 10. సో 40 kg వెయిట్, రాడ్ ఒక 10 kg అనుకోండి, 50 kg వెయిట్ అనమాట. డౌన్, అప్, హోల్డ్ చేస్తున్నాడు, డౌన్, అక్కడ కూడా హోల్డ్ చేస్తున్నాడు, బాడీ మీద పెట్టట్లే వెయిట్. అప్, హోల్డ్, డౌన్, హోల్డ్, అప్, హోల్డ్. సో ఇంక్రిమెంటల్ హోల్డింగ్ అనమాట. సో కంప్లీట్గా చేయకుండా, కంప్లీట్గా అప్ డౌన్ కాకుండా మధ్యలో ఆపుతున్నాడు. సో అలా ఆపడం వల్ల మీ మసిల్ అనేది బెటర్గా టోన్ అవుద్ది. డౌన్, అప్, అప్. ఓకే, సెకండ్ సెట్ మనోడు బాగానే చేసాడు. సో మన టైము, మనోడి పర్సనాలిటీకి అయితే 50 kgs నథింగ్, కానీ మనం చేస్తే ఎలా ఉంటుంది 50 kgs. నేను చేస్తున్న మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు. మీ పార్ట్నర్ బాడీ ఏంటి, మీ పార్ట్నర్ హైట్ ఏంటి, మీ పార్ట్నర్ డైట్ ఏంటి, వాడు తినేదానికి, వాడు చేస్తున్న ఎక్స్పీరియన్స్కి, వాడు లిఫ్ట్ చేసే వెయిట్స్కి ఒక సంబంధం ఉండొచ్చు. బట్ మీరు వాడితో చేస్తున్నారు, అవే వెయిట్స్ లిఫ్ట్ చేశారంటే ఇలాగే ఉంటుంది. సో అవతల ఈయన టెన్షన్ పడుతున్నాడు ఏమవుద్దని, ట్రైనర్ కూడా టెన్షన్ పడుతున్నాడు, నువ్వు ఇటు వచ్చి నేను అటు వచ్చేస్తా వెయిట్ కాద్దామని. రైట్. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మినిమం ఒక 8 to 10 reps వచ్చేటట్టు చూస్తే దట్ వెయిట్ ఈజ్ ప్రిఫరబుల్ మీరు స్టార్ట్ చేయడానికి. సో ఇంకా చాలా టఫ్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం చేస్తున్న మిస్టేక్. సో మనోడు థర్డ్ సెట్ ఇది, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, డౌన్, అప్. సో ఈ చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది, సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో హ్యాండ్స్ పెట్టి మనం బార్ పట్టుకున్నామా, అట్ ది సేమ్ టైం వెయిట్స్ యాడ్ చేసాం బాగానే ఉంది, వెయిట్స్ లాక్ కూడా చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమైనా స్లిప్ అయితే మొత్తం ఒక వైపు పడిపోయే అవకాశం ఉంటుంది వెయిట్స్ బార్. సో వెయిట్స్ లాక్ అయితే చేయాలి. ఇక్కడ మేము చేయలేదు బికాజ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ కేర్ఫుల్గా చేస్తామని. బట్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా వెయిట్స్ చివరిని లాక్ అయితే పెట్టండి. యా. సో మనది, సో చూడండి ఎంత ఇంబ్యాలెన్స్డ్గా, ఎంత ఇంపర్ఫెక్ట్గా చేస్తానో. ఎందుకంటే దట్ వెయిట్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ టు మీ ఎట్ ఆల్. సో లిఫ్ట్ చేయడం కూడా ట్రైనర్ హెల్ప్ చేస్తాడు మనకి. డౌన్, 1. సో అటు ఇటు హ్యాండ్స్ మూవ్ అయిపోతున్నాయి. 2, బెటర్. 3,
4 నుంచి మన వల్ల అవ్వట్లా. సో ట్రైనర్ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు మనకి. సో 6 reps, థర్డ్ సెట్ కదా 6 reps అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యూనో మనతో పాటు చేస్తున్న వాళ్ళు పర్సనాలిటీ, హైటు, వెయిట్, డైట్, అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి జిమ్ చేస్తున్నారు, వాళ్ళ మజిల్ ఎంత టోన్ అయింది, వాళ్ళ కెపాసిటీ ఏంటి అన్నది వేరు, మనది వేరు. సో పార్ట్నర్ ఎంచుకున్నప్పుడు కూడా ప్రిఫరబ్లీ మీరు ఏ ఫేజ్ ఆఫ్ ఫిట్నెస్లో ఉన్నారో అదే ఫిట్నెస్లో ఉన్న పర్సన్ చూస్ చేస్తే బెటర్. ఇఫ్ నాట్, డోంట్ వరీ, డెఫినెట్గా వెయిట్స్ అనేవి మార్చుకుని చేయండి ఎవ్రీ సెట్కి, రైట్? సో మొత్తానికి సెట్ 4 అంట. చలో మళ్ళీ అదే 20 kgs, 20 to 22, సో 40 kgs. సో బార్ ఒక 10 అనుకోండి, 50 kgs వెయిట్. అబ్బా పర్లేదు, సపోర్ట్ లేకుండా అట్లీస్ట్ లిఫ్ట్ చేశాను. చూద్దాం. 1 2 సో ముందే చూస్ చేసుకుని, ఇప్పుడు నా మిస్టేక్ నాకు అర్థమైపోయింది. ఇంకా ఇది కరెక్ట్ కాదు, దిస్ వెయిట్ ఈజ్ నాట్ ఫర్ మీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో కోచ్ అడుగుతున్నాడు వెదర్ చెస్ట్ మీద మీకు అసలు ప్రెజర్ క్రియేట్ అవుతుందా, ఈ పార్ట్ ఏరియాలో తెలుస్తుందా ఏమన్నా. ఓకే, హీఈస్ హెల్పింగ్ మీ టు లిఫ్ట్. చూడండి ఎన్ని చేస్తాం. 1 2 నో, ఇది మన వెయిట్ కాదు భయ, డెఫినెట్గా వెయిట్ మార్చాల్సిందే. సో ఇప్పుడు ఇదేంటి మనోడు బటర్ఫ్లై చేస్తున్నాడు, షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యా. యాక్చువల్లీ ఫ్లాట్ చేసిన తర్వాత ఇన్క్లైను, డిక్లైను చేసి ఆ తర్వాత బటర్ఫ్లైకి వస్తే బెటర్ కదా. ఎనీహౌ లెట్స్ సీ. సో బటర్ఫ్లై ఎలా చేస్తున్నాం మనం, చెస్ట్ అప్ చేయాలి అండ్ మీ లోవర్ బ్యాక్కి వెనకాల ఉన్న దానికి చిన్న స్పేస్ రావాలి, చిన్న గ్యాప్, చెస్ట్ అప్ చేయాలి. అలాగే మీ బ్యాక్ అనేది ఫ్లాట్గా టచ్ అవ్వద్దు వెనకాల సర్ఫేస్కి, ఎందుకంటే ఆల్రెడీ చెస్ట్ అప్ చేశారు అండ్ కింద లోవర్ బ్యాక్ దగ్గర చిన్న గ్యాప్ అయితే ఉంటుంది, రైట్? సో చూద్దాం మనోడు ఎలా చేస్తున్నాడు. అండ్ కంప్లీట్గా బ్యాక్ అలా వదలకూడదు, కొంచెం ముందుకి ఆపేయాలి. సో ఇది కూడా మనోడు ఇంక్రిమెంటల్ చేస్తున్నాడు. సో అంత వెనక్కి వెళ్ళకూడదు హ్యాండ్స్, ఒక్కొక్కసారి ఇంజురీ అయ్యే అవకాశం కూడా ఉండొద్ది. సో అంత వెనక్కి మాత్రం పెట్టద్దు. సో ఫ్రంట్కి చేశారు కదా, ఆపాలి, కొంచెం వెనక్కి వెళ్ళాక ఆపాలి. సో అలా ఆపితేనే కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ చెస్ట్ మజిల్ మీద ఉండే అవకాశం ఉంటుంది. సో నేను చెప్తాను. సో క్లోజ్ చేసాం, ఓకే, ఓపెన్. నేను కూడా అంత వెనక్కి చేశాను, అంత వెనక్కి ఓపెన్ చేయకూడదు, క్లోజ్. చాలు, ఇంకా వెనక్కి వేస్ట్, ఎందుకంటే ఇంకా వెనక్కి వెళ్తే మీ మసిల్ రిలాక్స్ అయిపోద్ది. 1 2 చాలు, అంతవరకు చాలు, అక్కడి వరకు చాలు. క్లోజ్, ఓపెన్, చాలు. యాక్చువల్లీ అంతవరకు సరిపోయిద్ది, బట్ మనం ఇంకా వెనక్కి చేస్తున్నాం ఎందుకంటే మేము చేస్తున్న మిస్టేక్స్ కూడా మీకు తెలియజేస్తున్నాం, ఎందుకంటే మీరు మాలా మిస్టేక్స్ చేయకూడదు కాబట్టి. సో మీరు ఇంత వెనక్కి వెళ్తే ఎయిదర్ షోల్డర్ ఏరియాలో ఏమైనా హెవీ వెయిట్ అయితే ఇంజ్యూరీ అయ్యి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ చెస్ట్ మధ్యలో రిలాక్స్ అయిపోద్ది అంత వెనక్కి వెళ్ళిపోతే.
కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ చెస్ట్ మీద ఉండాలి అంటే ఓపెన్, చాలు, అంతవరకు చాలు, క్లోజ్ చేసేయాలి. మనం ఇంకా వెనక్కి వెళ్తున్నాం. సో అదొక మిస్టేక్, మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. సో మీరు చేయకూడదనే నేను మరీ చెప్తున్నాను. క్లోజ్. సో ఇంక్రిమెంటల్గా నేను కూడా ట్రై చేస్తున్నాను శ్యామ్ లాగా, అంటే డిఫరెన్స్ ఉండొద్దా అని ఫీల్ అవ్వడానికి ట్రై చేశా. సో మనోడికి వెయిట్ సరిపోదు కదా, పెంచుకోవాలి కదా, అందుకే మనోడికి పెంచేసా. సో మీరెక్కడ ఏ వెయిట్తో స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు వెయిటే లేకుండా చేయండి, మీకే తెలుస్తుంది. ఒక 10 reps మరీ సింపుల్గా చేస్తారు అంటే ఒక 10 kg వేసుకోండి. అది ఇంకా సింపుల్గా ఉందంటే 20 వేసుకోండి. సో ఇంక్రిమెంటల్గా మీరు కూడా స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, సో క్లోజ్. సో దీన్ని బై ది వే బటర్ఫ్లై అంటాం దీన్ని, అంటే జస్ట్ లైక్ బటర్ఫ్లై మీరు వింగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తున్నారు కదా, సో అందుకనమాట. క్లోజ్, ఓపెన్, చాలు, అంతవరకు వెళ్ళడం అవసరం లేదు. రైట్. బహుశా ఏ కోచ్ మాకు చెప్పలేదు అనుకోవద్దు, మాకు చెప్పారు, మేము కరెక్ట్ చేసుకున్నాం పోస్చర్ కాబట్టే మేము కూడా మీకు చెప్తున్నాం. ఓపెన్, ఇంతవరకు చేయకూడదు. మరి అంతవరకు చేయనప్పుడు అంతవరకు చేస్తున్న వీడియో మాకు ఎందుకు అనుకుంటే, ఎందుకంటే మేము మిస్టేక్ చేసేసాం, బట్ రొటీన్ చేసేసాం. సో అందుకే మీకు కూడా ఫుల్ వీడియో వేసాం. ఇంకా సో కోచ్ ఇస్ టెల్లింగ్, వచ్చాడు మన దగ్గరికి జోషువా. సో ఇంత దూరం కాదు. సో ఈస్ టెల్లింగ్ హిల్ ట్రైన్. క్లోజ్. నో. ఫస్ట్ థింగ్ చెస్ట్ అప్ చేయాలి. సెకండ్ థింగ్ మరీ వెనక్కి, లేదా మన షోల్డర్ ఉన్న ప్లేన్లోకి, 2 shoulders ఉన్న ప్లేన్ వరకు కూడా మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఓపెన్ చేస్తే చాలు. మేబీ యూ కెన్ సే సో 180 degrees అనుకుంటే. సో పోస్చర్ కరెక్షన్స్ చూడండి. సో బ్యాక్ దగ్గర చిన్న స్పేస్ అయితే ఉంటుంది. సో హెడ్ అయితే ఫ్లాట్గా చూస్తాము, అండ్ దెన్ చెస్ట్ అప్ చేయాలి. క్లోజ్, ఓపెన్. సో ఇంత వెనక్కి చేయకూడదు. క్లోజ్, చాలు. ఇది కూడా చాలా ఎక్కువే. చాలు. ఏదైనా కంటిన్యూస్ ప్రెజర్ ఉండాలి మీ చెస్ట్ మీద, రైట్? సో కంప్లీట్గా ఓపెన్ అయిపోయి 180 degrees ఆర్ మోర్ చేసేసి ఓపెన్ అయిపోయి మీ చెస్ట్ మజిల్ని రిలాక్స్ అయ్యేటట్టు చేయకూడదు. అక్కడ అదనమాట మన కాన్సెప్ట్. సో మనోడు మన మిస్టేక్స్ చెప్తున్నాడు, ఇలా చేయండి అలా చేయండి అని. మళ్ళీ చేయమంటే భయ్ ఇప్పటికే మిస్టేక్స్ చేసినా కానీ మాకు పులిసిపోయింది భయ్యా, నెక్స్ట్ టైంలో నేను కరెక్ట్గా చేస్తా అని చెప్తున్నా. చలో. సో బేసిక్గా బటర్ఫ్లై, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఇవన్నీ చెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఎనీహౌ ఇప్పుడు చూద్దాం. సో శ్యామ్ ఇమిటేట్ చేస్తున్నాడు జోషువాని, ఎందుకంటే జోషువా గెస్చర్స్ అట్లా అంటున్నాడు. సో జస్ట్ ఇమిటేటింగ్. క్లోజ్, ఓపెన్. అక్కడ వరకు చాలు. యాక్చువల్ టూ మచ్ ఓపెన్ చేస్తే చెస్ట్ మజిల్ రిలాక్స్ అయిపోయిద్ది.
యా, సో మన టైం వచ్చింది, మనం వెయిట్ తగ్గించేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ పడ్డోడు ఇప్పుడు చెడ్డోడు కాదు. సో అర్థమైపోయింది, మనోడు చేస్తున్న వెయిట్స్ మనం చేసేద్దంటే పని అవ్వదు. మన హైటు, మన వెయిట్, మన పర్సనాలిటీ, మన స్ట్రెంగ్త్ మనకి తెలుసు. క్లోజ్, ఓపెన్. మొత్తానికి సెట్ 3కి వచ్చాం. సో ఎప్పుడు చెప్పేదే, ఒక 10 reps కష్టం మీద వర్క్ అయితే దాట్ వెయిట్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. మరీ కష్టం కాదు, మాదిరి కష్టం కాదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఎలాగో చేస్తాం, మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్తాం. ఓపెన్, క్లోజ్, ఓపెన్. సో అక్కడ కంప్లీట్గా 180 degrees అయితే నేను ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే 180 degrees చేస్తే చెస్ట్ మజిల్ ఈజ్ ఆల్మోస్ట్ రిలాక్స్డ్. కంటిన్యూస్ ప్రెజర్ అనేది పడకపోతే మీ మజిల్ టోన్ ఎట్లా అవుద్ది అండ్ బెటర్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి. కంటిన్యూస్ ప్రెజర్ ఉండాలంటే కంపల్సరీగా మీరు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉండాలి. రైట్. సో చెస్ట్ అనేది కొంచెం పైకి లేపాలి. అండ్ దెన్ మీ లోవర్ బ్యాక్కి వెనకాల బ్యాక్ సర్ఫేస్కి చిన్న గ్యాప్ అయితే ఫామ్ అవ్వాలి. అండ్ దెన్ 180 degrees ఓపెన్ చేయకూడదు, లెస్ దెన్ 180 degrees. అండ్ ఎంత యాంగిల్ అని అడిగితే కనుక నో, టిల్ వాట్ యాంగిల్ యూ ఆర్ ఏబుల్ టు ఫీల్ ది ప్రెజర్ ఇన్ యువర్ చెస్ట్ మసిల్. సో మనోడు అది ఫీల్ అవ్వడానికి కళ్ళు మూసుకుని చేస్తున్నాడు. సో మెల్లగా బటర్ఫ్లై కూడా సెట్ 4కి వచ్చేసాం. సో ఇట్స్ మై టర్న్ నౌ. సో ఈసారి వెయిట్స్ ఏం టచ్ చేయలేదు. సో లాస్ట్ సెట్ కాబట్టి గట్టిగానే చేద్దామని ఫిక్స్ అయ్యా. సో చెస్ట్ అప్ చేశా. అండ్ లోవర్ బ్యాక్ దగ్గర గ్యాప్ అయితే ఫామ్ అయ్యి ఉంది ఆల్రెడీ. 2, 3, 4, 5, 6, 7, 8. చాలు. సో నెక్స్ట్ డిక్లైన్. మీకు చూస్తే అర్థమైపోతుంది, లెగ్స్ పైకి ఉన్నాయి, హెడ్ కిందకు ఉంది. మీ చెస్ట్ కూడా కిందకే ఉంది. అండ్ వెయిట్స్ మాత్రం పైకి లిఫ్ట్ చేస్తున్నారు మీరు. సో దిస్ ఈజ్ మషీన్, డిక్లైన్ చెస్ట్ విత్ మషీన్. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లాట్ బెంచ్ ప్రెస్ కన్నా ఈ డిక్లైన్ బెంచ్ ప్రెస్ కొంచెం బెటర్గా ఉంటుంది, వెయిట్స్లో. ఎందుకంటే అదే వెయిట్ ఫ్లాట్లో చేస్తే కనుక ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతాం. బట్ డిక్లైన్లో చేస్తే అంత వెయిట్ అనిపించలేదు. అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే. ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎనీథింగ్, జస్ట్ మై ఫీలింగ్ మాత్రమే. సో 15 into 15 into 30 kgs అనుకోండి. మెషిన్ మరి ఎన్ని కేజెస్ ఉంటుందో ఎక్స్ట్రాగా మనకు తెలీదు. ఎనీహౌ 30+ వెయిట్ అయితే మనం ఇప్పుడు చేసాం. శ్యామ్ చేశాడు. సో ఇప్పుడు నా టైము. సో నేను అంటున్నా వెయిట్ తగ్గించే బ్రో అని. సో మనోడు తీసాడు. ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక సైడ్ వెయిట్ తీస్తాం, ఒక సైడ్ తీయం, అన్ఈవెన్గా ఉంటుంది. అండ్ మన మసిల్ ఫార్మేషన్ కూడా అన్ఈవెన్గా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి అలా చేస్తే. సో ఒకసారి రీచెక్ చేసుకుని వెయిట్ అటు ఇటు ఈక్వల్గా ఉందని కన్ఫర్మ్ చేసుకుని సెట్ చేయడం మొదలుపెట్టండి. సో ఈజీగానే ఉంది ఇదైతే.
ఎందుకంటే 10 కేజీసే కదా. అండ్ మనం జోషువా వచ్చాడు, కరెక్షన్స్ చెప్తున్నాడు. ఇక్కడ కూడా లోవర్ బ్యాక్కి సర్ఫేస్కి మధ్య గ్యాప్ అండ్ చెస్ట్ కొంచెం అప్ చేసి, ఐ మీన్ కొంచెం చెస్ట్ ముందుకు పెట్టి అండ్ హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర కొంచెం వెనక్కి పెట్టి చెస్ట్ ముందుకు పెట్టి లోవర్ బ్యాక్ ఏరియాలో కొంచెం గ్యాప్ ఫామ్ చేసి చేయమని చెప్తున్నాడు మనోడు. సో టెక్నిక్ ఒకటే. సో ఈ డిక్లైన్ మషిన్ ప్రెస్ సెట్ 1 ఫినిష్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే మీ చెస్ట్లో లోవర్ పార్ట్ షేప్ అవుతుంది. డిక్లైన్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ యూ చెస్ట్, ఇన్క్లైన్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ యూ చెస్ట్. అండ్ ఇందాక చేసిన బటర్ఫ్లైకి మీకు చెస్ట్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. రైట్, మనోడు సిద్ధపడుతున్నాడు. సో మనోడు చెప్పేది ఏంటంటే డిక్లైన్ బెంచ్ ప్రెస్లో వెయిట్ పెద్ద ఏం అనిపించదు, ఫ్లాట్ బెంచ్ ప్రెస్లో ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఓకే, సో యాంగిల్ కొంచెం మారుద్దాం. 1 2 1 2 1 2 1 2. సో డౌన్ చేసినప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, టూ మచ్ డౌన్ చేయకూడదు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే అప్ దగ్గర రిస్ట్రిక్షన్, డౌన్ దగ్గర కూడా రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. టూ మచ్ డౌన్ చేయకూడదు, టూ మచ్ అప్ చేసి షోల్డర్ మీద ప్రెజర్ పడేటట్టు కూడా చేయకూడదు. రైట్, సో ఇన్ ద మిడిల్ పాత్, ఆ మిడిల్ పాత్లో చేసుకోవాలి. సో మనోడు చేసిన వెయిట్సే మనం చేస్తున్నాం ఇప్పుడు. సో 15 ఆన్ ఈచ్ సైడ్ అనుకుంటా. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ down, up, down, up, down. Wonderful. So set to 2 kocho. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటే వెయిట్స్ కొంచెం కొంచెం ఎవ్రీ సెట్కి ఇంక్రీజ్ చేసుకెళ్ళడం. అలా చేయడం వల్ల మజిల్ బిల్డ్ అవుద్ది మీకు. ఈరోజు ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ గురించి మాట్లాడడం, అట్లాగే ఇంక్రిమెంటల్ హోల్డింగ్ గురించి మాట్లాడడం. సో ఎప్పుడైనా మీరు మజిల్ ఫామ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా హోల్డింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. హోల్డింగ్ టెక్నిక్ లేకుండా ఏదో స్పీడ్గా రొటీన్ చేసి పడేసాం అనుకుంటే పని అవ్వదు. అంటే అవ్వచ్చు, బట్ యూనో మీరు అనుకున్న రిజల్ట్స్ రావు. డౌన్, అప్ మాత్రమే కాకుండా మధ్యలో స్లోగా చేసుకుంటూ వెళ్ళడం, స్లో అండ్ స్టడీగా చేయడం. స్ట్రెంత్ ట్రైనింగ్ ఎప్పుడు అలాగే చేయాలి. కార్డియో అనుకోండి గెంతేస్తాం, బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ చేయాలి. అండ్ హోల్డింగ్ టెక్నిక్, పర్టికులర్ పొజిషన్లో అప్ చేసిన డౌన్ చేసిన హోల్డ్ చేయడం ఫర్ ఎ వైల్. అండ్ ఇంక్లైన్ చెస్ట్కి వస్తాం ఇప్పుడు మనం. చలో, సో సెట్ 1. మనోడైతే వెయిట్స్ గట్టిగానే వేసినట్టున్నాడు, 40 వేసినట్టున్నాడు. డౌన్, డౌన్. సో ఇది ఇందులో కూడా ఇంక్రిమెంటల్ చేస్తున్నాడు, లోవరింగ్.
సో మనోడు చేసిన వెయిటే మనం చేసేద్దాం అని కూర్చుని పోయామేంటి? చూద్దాం. వన్, 2. అండ్ బై ది వే, ఇన్క్లైన్ చెస్ట్ చేయడం వల్ల మీ అప్పర్ పార్ట్ ఆఫ్ యూ చెస్ట్ టోన్ అవుతుంది. డిక్లైన్ చేయడం వల్ల లోవర్ పార్ట్ ఆఫ్ యువర్ చెస్ట్. అండ్ ఫ్లాట్ చేయడం వల్ల మొత్తం చెస్ట్ ఏరియా అవుతుంది. బటర్ఫ్లై చేయడం వల్ల చెస్ట్ లైన్ ఫామ్ అవుతుంది. అప్, డౌన్. అండ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: చెస్ట్ అప్ చేయడం అండ్ లోవర్ బ్యాక్ దగ్గర గ్యాప్ అయితే ఫామ్ అయిందో లేదో కన్ఫర్మ్ చేయడం. అండ్ కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ చెస్ట్ ఏరియాలో పడాలి అనుకుంటే కంప్లీట్గా ముందుకు ఎత్తేసి లేదా కంప్లీట్గా కిందకి మీ షోల్డర్ కన్నా వెనక్కి మీ హ్యాండ్స్ పంపించేసి చేయకూడదు. ఆ మిడిల్ పాత్లోనే కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ చెస్ట్ మీద పడేటట్లుగా చేయాలా. సో అదొకటి గుర్తుంచుకోండి. అప్, డౌన్. సో మన టూ మచ్ ఇంక్రిమెంటల్ ట్రై చేస్తున్నాడు కొంచెంగా. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. హోల్డింగ్ చూసారా ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాడు? డౌన్, హోల్డ్, అప్, హోల్డ్, డౌన్, హోల్డ్, అప్, హోల్డ్, డౌన్, హోల్డ్. యా, ఇనఫ్. సో ఇందాక చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకూడదు. నా పర్సనాలిటీ తగ్గ వెయిట్స్ పెట్టుకున్నాను. చలో, అప్. సో ఆ హ్యాండిల్స్ కూడా పట్టుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో పట్టుకున్నామా రెండు, అదొకటి చూసుకోండి. సో హ్యాండ్స్ అనేవి సైడ్కి వెళ్ళాలి, ఫ్రంట్కి కాదు. టూ మచ్ సైడ్కి కాదు, బట్ మీ ఎల్బో జాయింట్ అనేది కొంచెం సైడ్కి అయితే వెళ్ళాలి. యా, సెట్ టు ఫైనల్లీ డన్. మనోడి వెయిట్ సరిపోదు కదా, యథావిధి వేసేసుకుంటున్నాడు. సో హ్యాండిల్ ఈక్వల్ డిస్టెన్స్లో పట్టుకున్నామా అదొకటి చూసుకోవాలి. దెన్ హోల్డింగ్ పీరియడ్ చూసుకోవాలి. డౌన్, హోల్డ్, అప్, హోల్డ్, డౌన్, హోల్డ్. ఇంకొక విషయం, మిడ్ పాత్ కంటిన్యూస్ మొత్తం ఎల్బోస్ అంతా స్ట్రెచ్ చేసేసి షోల్డర్ మీద ప్రెజర్ పడేటట్టు చేయకూడదు ఎక్స్టెండ్ అయినప్పుడు. అలాగే డౌన్ అయినప్పుడు, అప్ అయినప్పుడు కంటిన్యూస్ ఎల్బో ఓపెన్ చేయకూడదు. అండ్ డౌన్ అయినప్పుడు మీ చెస్ట్ మీ షోల్డర్ కన్నా కిందకి మీ హ్యాండ్స్ వెళ్ళకూడదు. సో ఆ మిడ్ పాత్లో హోల్డ్ చేసుకుంటా ఇన్క్లైన్ చెస్ట్ ప్రెస్ ఫినిష్ చేయాలి. సెట్ 3. శ్యామ్ ఈజ్ డూయింగ్ గ్రేట్. మంచి వెయిటే లిఫ్ట్ చేస్తున్నాడు.
సో వెయిట్లు తీసేస్తున్నాడు. సో 10 10 చేసినట్టున్నాం కదా ఇందాక, మరీ ఏమీ లేకపోతే బాగోదు. ఇంక్రిమెంట్లను ఫిక్స్ అయ్యాం కాబట్టి 5 5 వేయడానికి చూస్తున్నాను. ఒకటి దొరికింది 5 kg నేను వేసాను, ఇంకో 5 kg శ్యామ్ ఎత్తుతున్నాడు అనుకుంటా. యా దొరికింది, వేసాడు. సో యథావిధిగా చెస్ట్ అప్ చేయాలి అండ్ లోవర్ బ్యాక్కి ఆ సర్ఫేస్కి మధ్య చిన్న గ్యాప్ ఫామ్ చేసి ఈక్వల్ డిస్టెన్స్లో హ్యాండిల్ బార్ దగ్గర ఈక్వల్ డిస్టెన్స్లో పట్టుకొని అప్ హోల్డ్ డౌన్ హోల్డ్. సో అలా చేయలేనప్పుడే సపోర్ట్ ఇస్తున్నాడు మనోడు. వండర్ఫుల్. సో చెస్ట్ ఇన్క్లైన్, డిక్లైన్, బటర్ఫ్లై, ఫ్లాట్ చేస్తాం. ఇప్పుడు సడన్గా చెస్ట్ తర్వాత యాప్స్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో దిస్ ఈజ్ యాప్స్ కోస్టర్ అనమాట, సెట్ 1. ఏంటంటే మీ షోల్డర్ మీద కూడా కొంచెం ప్రెజర్ అనేది పడుతుంది ఖచ్చితంగా, కానీ యాప్స్ మీద ఎక్కువ పడుతుంది. సో బేసిక్గా యాప్స్ టైట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. కోర్ టైట్ చేసి ఇలా మనం వెయిట్ని లిఫ్ట్ చేయగలిగితే మన వెయిట్ని, ఇట్ వుడ్ బి వండర్ఫుల్. అండ్ మీ జర్నీ సుఖంగా జరగడం కోసం, కొనసాగడం కోసం వీల్స్ కూడా ఉన్నాయి. అలా జర్రమని జాగ్రత్త కదులుతూ ఉంటుంది. బట్ ఇదైతే యాక్చువల్లీ నేను చేసిన స్పీడ్లో చేయకూడదు, యాప్స్ మీద పడాలి అంటే ఒక టెంపో ఉంటుంది, స్లోగా మెల్లిగా చేయాల, అప్పుడే మీ యాప్స్ మీద కరెక్ట్గా పడుద్ది. అయితే నాకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను, దానికి గల కారణం ఏంటనేది నాకు తెలియదు. అందుకే కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి పక్కకెళ్ళి వస్తున్నాను. సో శ్యామ్ ఎలా చేస్తాడో చూద్దాం. యా మనోడు ఇక్కడ కూడా హోల్డింగ్ బాగా చేస్తున్నాడు. హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, హోల్డ్ చేయడానికి. సో కంటిన్యూస్గా యాప్స్ టైట్ చేసి చేయాలి ఈ ఎక్సర్సైజ్, యాప్స్ కోస్టర్. సో పైన హోల్డ్ చేసాం కదా, కింద దించుతున్నప్పుడు ఎంత స్లోగా దించితే అంత బెటర్గా మీ యాప్స్ అనేవి ట్రైన్ అవుతాయి. వండర్ఫుల్. యాక్చువల్లీ కింద చూస్తే 2.5 kg అటు ఇటు ఉంది, వెయిట్ కూడా ఉంది, యాడ్ చేయడానికి ఉంది. బట్ మనం దాన్ని అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే వీఆర్ జస్ట్ గెట్టింగ్ యూస్ టు ఎక్విప్మెంట్. యాప్స్ కోస్టర్. సో హ్యాండిల్ బార్ హ్యాండ్స్తో పట్టుకొని అక్కడ మీ ఎల్బో ప్లేస్ చేయడానికి మంచి ప్లేస్ ఉంటుంది, ఎల్బోస్ అక్కడ ప్లేస్ చేసి మీరు స్ట్రైట్గా ఉండి మీ యాప్స్ని కంటిన్యూస్గా టైట్ చేస్తూ అప్ హోల్డ్, డౌన్ హోల్డ్, అప్ హోల్డ్, డౌన్ హోల్డ్. యాక్చువల్లీ డౌన్ చేసినప్పుడు హోల్డ్ చేయడానికి పెద్దగా మీకు ఏమి ఉండదు, కానీ ఇక్కడ అప్ హోల్డ్ చేసి డౌన్ అవుతున్నప్పుడు స్లోగా దిగాలి, ఎంత స్లోగా అయితే అంత స్లోగా. కంటిన్యూస్గా యాప్స్ మీద ప్రెజర్ అనేది క్రియేట్ చేయాలంటే యాప్స్ టైట్ చేసే చేయాలి మీరు ఆ వేరియేషన్ చేసిన ప్రతిసారి. అండ్ టెంపో ఈజ్ యాజ్ స్లో యాజ్ పాసిబుల్. ఎంత స్లోగా చేస్తే ఇది అంత బెటర్గా పడుతుంది ప్రెషర్. అప్ హోల్డ్
అప్, స్లోగా లోవర్ చేయాలి. అప్, సో స్పీడ్గా లో అవుతుంది కదా, ఇప్పుడు స్లో చేస్తున్నాడు. అప్, స్లోలీ డౌన్. అప్, స్లోలీ డౌన్. అప్, స్లోలీ డౌన్. అప్, స్లోలీ డౌన్. అప్, అప్. సో ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగితే అంత బెటర్గా పడుద్ది. మరి 6 ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇలాంటివి కూడా చేయాలి కదా. బట్ నాకైతే ఇది అంత ఈజీగా లేదు అసలు. యాప్స్ దగ్గర చాలా గట్టిగా పడుతుంది. సో టెక్నిక్ అర్థమైంది కదా. అప్, హోల్డ్, స్లోలీ డౌన్. సో చేయడమే చాలా టఫ్గా ఉంది. సో జోషువా వచ్చాడు, ట్రైనర్. ఎప్పుడైనా ట్రైనర్ మనకి ఎప్పుడు అవసరం పడతాడు అంటే, లెర్నింగ్ ది టెక్నిక్, డూయింగ్ ఇట్ స్లో అండ్ స్టడీ, అండ్ 1 more rep అని చెప్పి కౌంట్ చెప్పి మనకు హెల్ప్ చేస్తుంటాడు కదా. భలే ఉండుద్ది. ఎందుకంటే మన సీన్ సితార్కి వచ్చింది అన్నప్పుడు ట్రైనర్ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం చేసేది లాస్ట్ 2 reps or 3 reps or 4 reps, వెరీ క్రూషియల్ రోల్. సో మనోడు చెప్తున్నాడు, హ్యాండిల్ పట్టుకొని హోల్డ్ చేయండి, ఎక్కువసేపు హోల్డ్ చేయండి అండ్ స్లోగా డౌన్ చేయండి అండ్ టెంపో మెయింటైన్ చేయండి, అదే టెంపో అని అంటున్నాడు. కోర్ టైట్ చేసి ఉంచాలి, కంటిన్యూస్గా కోర్ టైట్ చేసే చేయాలి ఎక్సర్సైజ్. షోల్డర్స్, యాబ్స్ అక్కడ మాత్రం మీకు కంటిన్యూస్ ప్రెజర్ ఉంటుంది, తప్పదు. అప్, స్లోలీ డౌన్. అప్, స్లోలీ డౌన్. అప్, ట్రై చేస్తున్నాను హోల్డ్ చేయడానికి, బట్ అంత సపోర్టివ్గా లేదు మన బాడీ కండిషన్. సో ఫైనలీ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ది రొటీన్. యాక్చువల్లీ పక్కన యాప్స్ క్రంచ్ మషీన్ ఉంది, బట్ మనం చేయట్లేదు ఈరోజు అయితే. ఈరోజు మనం ఒక్కసారి రీక్యాప్ వేసుకుందాం ఏమేం చేసాము. రాగానే వార్మప్ చేసాం, ఆ తర్వాత మనం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసాం, అది కూడా 4 సెట్లు చేసాం. ఆ తర్వాత బటర్ఫ్లై చేసాం, అందులో కూడా టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేసాం, ఆ తర్వాత అది కూడా 4 సెట్లు చేసాం. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేసాం అండ్ అందులో ఇంక్రిమెంటల్ హోల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ హోల్డింగ్ పీరియడ్ గురించి మాట్లాడుకున్నాం. సో టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం. చెస్ట్ అప్ అండ్ లోవర్ బ్యాక్కి, బ్యాక్ సర్ఫేస్కి చిన్న గ్యాప్ అయితే ఉండాలని చెప్పాం. అండ్ ఫైనలీ యాప్స్ కోస్టర్తో ఎండ్ చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్. మేము కూడా బాయ్ చెప్పడానికి వచ్చాం, ఇంకేం లేదులేండి. చెస్ట్ డే అదిరిపోయింది, సూపర్ చేసాం. టేక్ కేర్, బాయ్. 3,